ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్లోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై వేటు వేసింది. 6 రాష్ట్రాల్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శులను తొలగించింది. గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ హోంశాఖ కార్యదర్శులపై వేటు వేసింది. ఇటు అధికార టీఎంసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ ను తొలగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్లోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై వేటు వేసినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ ఈసీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది? ఎస్ అక్షయ, ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు కావచ్చు, మరోవైపు లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి 2 రోజుల క్రితమే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. అదే సమయంలో ఎన్నో రూల్స్, అంటే ఎన్నికల సంఘం పెట్టినటువంటి రూల్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరూ ఫాలో కావాల్సిందే, ప్రతి రాష్ట్రంలో ఫాలో కావాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీకి కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఎవరూ పని చేయకూడదు, పూర్తిగా కూడా పారదర్శకంగా పనిచేయాలనేటువంటి గైడ్ లైన్స్ని ఫాలో కావాల్సి ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. సో అదే సమయంలో ఎవరికైనా ఏమైనా అనుమానాలు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలనే విషయాన్ని కూడా పదే పదే స్పష్టం చేశారు. దానికి సంబంధించే ఇప్పటికే అంటే ఎన్నికల నిర్వహణకు ముందే అన్ని రాష్ట్రాలను పర్యటించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో పాటు అధికారులతో కూడా సమీక్షలు నిర్వహించారు. అయితే ఓవరాల్గా ఎప్పుడైతే షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఈ రోజు నుంచి దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారుల పైన దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనైనా సరే భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో హోమ్ సెక్రటరీలే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్ష చేస్తుంటారు. మరోవైపు డీజీపీలు కూడా చాలా కీలకంగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ డీజీపీ పైన వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అంతేకాదు రాజీవ్ కుమార్ తొలగిస్తూనే మరోపక్క ఏదైతే అక్కడ ముగ్గురితో కూడినటువంటి ప్యానెల్ను పంపించాలని చెప్పి ఈసీ వెస్ట్ బెంగాల్ సెక్రటరీని కూడా ఇప్పటికే ఆదేశించింది, చీఫ్ సెక్రటరీని. దాంతో వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఇప్పటికే 3 పేర్లతో కూడినటువంటి ఒక జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చారు. సో అందులోంచి ఒకరిని డీజీపీగా నియమింపజేయబోతుంది అటు ఎన్నికల సంఘం. ఇక మరోపక్క ఏదైతే 6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే హోమ్ సెక్రటరీలు ఉన్నారో వాళ్ళపైన కూడా వేటు వేశారు. వాళ్ళను వెంటనే తొలగించాలని చెప్పి కూడా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల పైన పూర్తి స్థాయిలో తమ పర్యవేక్షణ ఉంటుంది. రాష్ట్రాల్లో కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఎన్నికల సంఘం పెట్టినటువంటి నిబంధనలకు లోబడే పని చేయాలి, చట్టాలను అతిక్రమించే పని కానీ ఒక పార్టీల వైపు కానీ ఒక ప్రభుత్వం వైపు కానీ ఉండొద్దని పదే పదే కేంద్ర ఎన్నికల సంఘం చెప్తూనే ఉంది. సో అందులో భాగంగానే అటు ఏదైతే ఈసీ చేసింది, అంటే గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్, మరోపక్క హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఉన్నటువంటి హోమ్ సెక్రటరీలను కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఇంతటితో ఆగుతుందని కూడా చెప్పలేము. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా సరే వెంటనే వాటిని పరిష్కరిస్తామని చెప్పి స్పష్టం చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైనా సరే ఒక వైపు కనుక ఉంటే పారదర్శకంగా ఉండకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ మద్దతు ఇచ్చే పరిస్థితులు కానీ వాళ్లకు సహకరించే పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై వేటు ఉంటుంది. అవన్నీ తెలిస్తే ఆ తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని చెప్పి స్పష్టం చేస్తున్నారు. సో వాళ్ళని తొలగించడమే కాకుండా అదే స్థానంలో మళ్ళీ కొత్త వాళ్ళను నియమించే ప్రక్రియను కూడా ఎన్నికల సంఘం వెనువెంటనే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్షయ, అంటే రాజు, ఆయా రాష్ట్రాల్లో ఈసీ చర్యలకు సంబంధించి ఆయా రాష్ట్రాల స్పందన ఏంటి అంటారు, ముఖ్యంగా బెంగాల్ విషయంలో? ఎస్, బెంగాల్లో మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. అక్కడ జరుగుతున్నటువంటి సందేశ్ ఖాళీ ఘటన కావచ్చు, బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, ఈ సమయంలో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి డీజీపీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేలా ఉన్నారు, పూర్తిగా వాళ్ళ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని చెప్పి బీజేపీ పదే పదే ఆరోపణలు చేసింది. అంతేకాదు ఆయన తొలగించాలని చెప్పి డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ క్రమంలోనే మొత్తానికి ఏదైతే వెస్ట్ బెంగాల్లో డీజీపీ పైన వేటు వేస్తూ
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వేట్లపైన అంటే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఈ చర్యలపైన ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా స్పందించలేదు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు సజావుగా 7 దశల్లో దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలను నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. రాజకీయ పార్టీలకు సైతం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు, ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేయొద్దు, అదే సమయంలో చట్టాన్ని అతిక్రమించొద్దనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు సోషల్ మీడియాలు కావచ్చు, ఇతర కొన్ని మీడియాకు సంబంధించినటువంటి ఇష్యూస్ల విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ రూపొందించింది. సో తమ వద్ద ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు సైతం ఈ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి చర్యలపైన ఎటువంటి కామెంట్స్ అయితే ప్రస్తుతం చేయట్లేదు. అక్షయ. ఓకే రాజు.